ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కన్న కొడుకు చచ్చిపోయినా, కూతురు మాట వినకపోయినా, నేను లేకపోతే పద్దు కృష్ణవేణి ఏమైపోతారో అని చావు రాకుండా చూడయ్యా అని నేను బతిమాలుకున్నాను. కానీ ఈ దారుణాలన్నీ చూడాల్సి వస్తుందనుకుంటే ఏనాడో చావుకి నేనే ఎదురెళ్లేవాడిని. బంగారం లాంటి నా మనవరాలి బతుకు నా కళ్ళ ముందే నాశనం అవుతుంటే ఏమీ చెయ్యలేని చేత కాని వాడిని చేసావు కదయ్యా. ఏ పాపం చేసిందని దానికి శిక్ష. తండ్రికి దూరమైన ఒక మంచి అబ్బాయి చేతిలో పెడితే అప్పుడైనా ఆనందంగా బతుకుతుందని ఆశపడ్డాను. ఆశ నిరాశ చేశావు. చివరికి తండ్రి వయసున్న వాడికిచ్చి పెళ్లి చేస్తుంది నా కూతురు. ఈ దారుణాన్ని నువ్వైనా ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నావయ్యా? కష్టంలో ఉంటే దేవుడు వస్తాడనేది పురాణాల్లో చదవడమేనా? నిజంగానే నువ్వనేవాడి ఉంటే ఏ రూపంలో వస్తావో రావయ్యా. వచ్చి నా మనవరాల్ని కాపాడు. దాని బతుకు నాశనం కాకుండా చూడు చూడు. జరగండి. అవునా? సార్ 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 ఆటో! మామయ్య గారు, అమ్మా, ఆయన ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఆయన ఎవరో నీకు తెలుసా అమ్మా? నాకెలా తెలుస్తుంది? ఆయన ఎవరో కాదు, మా కంపెనీ ఓనర్ నరసింహనాయుడు గారు. ఏమైందో ఏమో, కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయారు. సమయానికి మేము చూసాం కాబట్టి ఇంటికి తీసుకొచ్చాం. ఆయనకు రెస్ట్ ఇస్తే తేరుకుంటారనిపిస్తోంది. అయినా మనం ఉంటున్న ఇల్లు కూడా ఆయనదే కదమ్మా. అయినా సరే, ఆయన ఇల్లుండగా ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? వాళ్ళింటి దగ్గరే వదిలిపెట్టి రావాల్సింది. మన ఇల్లు దగ్గరే ఉంది కదా అని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. ఇప్పుడేం నష్టం లేదు కదా. అయినా ఆయన తేరుకోవడం ముఖ్యం. నా బాధ నీకు అర్థం కావడం లేదు. ఈ ఇంటి ముందు దేవుణ్ణి నిలబెడితేనే వాళ్ళింట్లో వాళ్ళు అంత గొడవ చేశారు. అలాంటిది ఇలా ఈ ఇంటికి ఆయన్ని తీసుకొచ్చావని తెలిస్తే వాళ్ళొచ్చి ఏం గొడవలు చేస్తారు? నా మాట విని ఆయన్ని వాళ్ళింటి దగ్గర వదిలేసిరా పోరా. నువ్వు ఇలా ప్రతిదానికి భయపడుతుంటే ఎలా అమ్మా? మనం ఏమన్నా ఆయన బలవంతంగా తీసుకొచ్చామా వాళ్ళొచ్చి గొడవ పడ్డానికి? కాస్త రిలాక్స్ అయ్యాక ఆయనే లేచి వెళ్ళిపోతారులే.
భగవంతుడా, వీడికి పరిస్థితి అర్థం కావట్లేదు. ఆయన్ని వెతుక్కుంటూ ఆ అఖిలాండేశ్వరి వచ్చిందంటే నా గురించి తెలిసిపోతుంది. తను వచ్చేలోపు మామయ్య గారిని త్వరగా ఇక్కడి నుంచి పంపించేయి స్వామి. రే, పెద్దాయన కదా, బీపీ డౌను షుగర్ డౌను అయ్యుండొచ్చు. జేబులో ఏమైనా మాత్రలు ఉండొచ్చేమో చూడు. హ్మ్. విద్య, మంచినీళ్ళు తీసుకురా. సార్, అమ్మా, సార్కి స్పృహ వస్తుంది. నేనెక్కడున్నాను? లేవండి సార్, జాగ్రత్త. కూర్చోండి. నాకేమైంది? మీరు మీ ఇంట్లోనే ఉన్నారు, కాకపోతే మాకిచ్చిన ఇంట్లో ఉన్నారు. అవును సార్, మీరు రోడ్లో కళ్ళు తిరిగి పడుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, నా కూతురు చాలా పెద్ద తప్పు చేస్తుంది. అభం శుభం ఎరగని నా మనవరాలు పద్దు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది. ఆలపాటి వారు ఏం చేస్తున్నారు సార్? ఉన్న ఆస్తి అంతస్తు సరిపోదని కొత్తగా పదవి కోసం నా మనవరాల్ని బలిపశువుని చేస్తుంది. పెళ్లి కొడుకు నేనేగా. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుద్దా నీ కూతురికి? నాకు మినిస్టర్ గారిని పెళ్లి చేసుకోవటం ఇష్టమే తాతయ్య.